డే 2 గాయత్రి దేవి నవరాత్రులలో భాగంగా రెండవ రోజు గాయత్రి దేవిని మనం పూజించడం జరుగుతుంది. అసలు గాయత్రి దేవి ఆవిర్భావం ఏ విధంగా జరిగిందంటే, పూర్వం బ్రహ్మదేవుడు ముల్లోకాలను రక్షించడానికి ఒక గొప్ప యాగాన్ని తలపెడతాడు. యాగం చేయడానికి తగిన గడియలు వచ్చినా గాని సరస్వతి దేవి అక్కడికి చేరుకోలేకపోతది. హిందూ ధర్మం ప్రకారం భార్య లేకుండా యజ్ఞాన్ని చేయడం మంచిది కాదు. అట్లా చేసినా గాని యాగానికి తగిన ఫలితం దొరకదని బ్రహ్మదేవుడు బాగా ఆలోచించి తన శక్తితో ఒక దివ్య శక్తికి రూపం పోస్తాడు. ఆ దివ్య శక్తి యొక్క రూపమే గాయత్రి దేవి. నెక్స్ట్ బ్రహ్మ ఆమెని పెళ్లి చేసుకుని యాగాన్ని ఫినిష్ చేస్తాడు. హిందూ మంత్రాలలో అత్యంత శక్తివైన మంత్రం ఏదైనా ఉంది అంటే అది గాయత్రి మంత్రం మాత్రమే. గాయత్రి మంత్రం ఎంత పవర్ఫుల్ అంటే, ప్రతిరోజు ఉదయాన్నే స్నానం చేసిన తర్వాత 108 సార్లు ఈ మంత్రాన్ని జపించడం వల్ల మంత్రంలోని కొన్ని రకాల వైబ్రేషన్స్ వల్ల నెగిటివ్ ఎనర్జీస్ అన్ని పోయి పాజిటివ్ ఎనర్జీస్ ఫామ్ అయి మీరు ఏ పని చేసినా సక్సెస్ఫుల్ గా జరుగుతుంది. అందుకే ఈ గాయత్రి దేవి మంత్రాన్ని మదర్ ఆఫ్